నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్ కు గురైన బాలుని కథ సుఖాంతమైంది. 3 ఏళ్ల బాలుడు అరుణ్ ఆచూకీకి పోలీసులు కనుగొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడిని పోలీసులు గుర్తించారు. బాలుడు దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాలుడిని నిజామాబాద్ పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్స్ ను ఎస్కే అద్నాన్, మోదీన్ గా గుర్తించారు. ఈ ఇద్దరు బాలుడిని ఒక్కరిని విక్రయించినట్టుగా పోలీసులు తెలిపారు. ఇద్దరు నేరస్తులు ఆరుమూరుకు చెందిన వారే అని పోలీసులు తేల్చారు. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, నిజామాబాద్ జిల్లాలో ఉన్న కిడ్నాప్ కు గురైన బాలుని కథ సుఖాంతమైంది. 3 ఏళ్ల బాలుడు అరుణ్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో తెల్లవారుజామున కిడ్నాప్ అయినటువంటి అరుణ్ అనే 3 ఏళ్ల బాలుడి ఆచూకీ పోలీసులు కనుగొనడం జరిగింది. కేవలం 12 గంటల్లోనే 6 ప్రత్యేక బృందాలు బాబు ఆచూకీని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కనుగొన్నారు. ఆ బాలుడిని ప్రస్తుతం అయితే తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగింది. నిన్న తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బాలుని ఆరుమూరుకు చెందినటువంటి అద్నాన్, అదేవిధంగా మోదీన్ ఇద్దరు కూడా కిడ్నాప్ చేసి ఆ బాలుని ఆరుమూరు నుంచి కరీంనగర్ వైపు తీసుకెళ్తుండగా మెట్పల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ బాలుడిని ఎవరైతే నిందితుడు ఉన్నాడో అద్నాన్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు రఫీక్ అనే వ్యక్తికి విక్రయించినట్టుగా తెలుస్తుంది. రఫీక్ కు సంతానం లేకపోవడంతో వారికి ఈ బాలుని విక్రయించేందుకు కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులకు నిందితులు వివరించడం జరిగింది. వీరు ఆరుమూరు చెందినటువంటి పాత నేరస్తులుగా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కిడ్నాపర్లను పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మెట్పల్లిలో బాలుని కొనుగోలు చేసేటువంటి వ్యక్తిని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు మాత్రం బాలుని ఆచూకీ కనుగొనడం జరిగింది. బాలుడిని పక్క రెక్కి నిర్వహించిన తర్వాతనే బాలుని కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తుంది. డెలివరీ కోసం ఎవరైతే మాణిక్ బండారు ఏరియాకు చెందినటువంటి ఛాయ సాయినాథ్ దంపతులు ఛాయకు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కారిడార్ లో నిర్వహిస్తున్నటువంటి తండ్రి పక్క నిర్వహిస్తున్న బాలుని ఇద్దరు కిడ్నాపర్లు అతను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. అవంతా కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. కిడ్నాపర్లకు సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలునికి సంబంధించినటువంటి ఆచూకీ కనుగొని ప్రస్తుతం అయితే బాలుని తల్లిదండ్రుల వద్ద తెలిచారు. ఇక డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరినటువంటి ఛాయాదేవి ఎవరైతే ఉందో బాలుని తండ్రి కొద్దిసేపటి క్రితమే ప్రసవం కూడా కావడం జరిగింది. మొత్తానికైతే కిడ్నాప్ అనేది ఆ తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. బాలుడు ఆచూకీ దొరుకుతుందో లేదో అని చెప్పి వారిద్దరు కూడా రోధించినటువంటి పరిస్థితి. నిజామాబాద్ 1 టౌన్ పోలీసులు ఎట్టకేలకైతే బాలుని తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో కథ సుఖాంతమైందని చెప్పుకోవచ్చు. ఝాన్సీ. అలాగే సతీష్, ప్రస్తుతం ఆ ఇద్దరిపై ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు? ప్రస్తుతం అయితే పోలీసులు కిడ్నాప్ సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీరు పాత నేరస్తులు కావడంతో వీరిపైన ఇంకేమైనా కేసులు ఉన్నాయా, ఇటీవల కాలంలో వీరు ఏమైనా ఇతర ఘటనలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అదేవిధంగా బాలుని కిడ్నాపర్లు విక్రయించారు. ఆ విక్రయించినటువంటి రఫీక్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపు తీసుకున్నారు. అతని పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సంతానం లేని కారణంగానే మోదీన్ తో పాటు అద్నాన్ ఇద్దరు కూడా బాలుని విక్రయించే ప్రయత్నం చేశారు. ఈ డబ్బుల లావాదేవీలకు సంబంధించి ఇతర లావాదేవీలు ఏమైనా జరిగాయా, లేకపోతే పాత కేసుల్లో ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కిడ్నాప్ సెక్షన్ల కింద మాత్రం ఇద్దరిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ. అలాగే సతీష్, ప్రస్తుతం ఆ బాలుని తల్లిదండ్రుల వద్దకు చేర్చారా? ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం బాలుని అదుపులో తీసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీసులు ఈ కిడ్నాపర్ల వద్ద బాలుని కనుగొన్నారు. ఆ తర్వాత నిజామాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిన్న సాయంత్రం బాలుని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగింది. ప్రస్తుతం అయితే బాలుడు తన తండ్రి సాయినాథ్ వద్దకు చేరడం జరిగింది. చాలా టెన్షన్ గురైనటువంటి పరిస్థితి. తన బాబు ఎటుపోయిండో, ఎవరు కిడ్నాప్ చేశారో తెలియని పరిస్థితుల్లో ఆ తండ్రి కూడా పోలీసులకు రోధిస్తూ తన కొడుకుని కాపాడాలి, తన కొడుకును అప్పగించాలని చెప్పి సాయినాథ్ పోలీసులను వేడుకున్న తీరు మాత్రం అందరినీ కంటతడి పెట్టించినటువంటి పరిస్థితి. బాలుడైతే చేరుకోవడం ఎట్టకేలకు తండ్రి వద్దకు చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ తండ్రి సాయినాథ్ పోలీసులకు కృతజ్ఞత చెప్తున్నారు. తన కొడుకు తన వద్దకు చేరుతాడని అనుకోలేదని చెప్పి సాయినాథ్ చెప్తున్నారు. మొత్తానికైతే కిడ్నాపర్లను పోలీసులు అదుపు చేస్తున్నారు. బాలుడు మాత్రం తల్లిదండ్రుల వద్దకు చేరాడు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.